విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఈ దేశంలో ఎక్కువగా శాకాహారులు ఉన్నారు. దాదాపుగా 143 కోట్ల మంది ప్రజానీకం ఉన్న భారత్లో 3వ వంతు దాకా శాకాహారులు ఉన్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. వారంతా కనీసం కోడిగుడ్డు వైపు కూడా తొంగి చూడటం లేదు. ఇక కొన్ని కీలక కులాలలో మొదటి నుంచి శాకాహారం అనేది ఒక ఆహార విధానంగా ఉంటూ వస్తుంది. వారు ఎక్కడికి వెళ్ళినా తాము శాకాహారులమని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దాన్ని తరాలుగా ఆ కుటుంబీకులు పాటిస్తూ ఉంటారు. అలా వారి రక్తంలో అనువంశికంగా ఆ శాకాహారం ప్రవహిస్తూ వస్తుంది. కానీ అంతటి వారి ప్రాతిపత్యాన్ని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న ఒక్క ప్రకటన ఒక్కసారిగా భంగం చేసిందా అన్న చర్చ వస్తోంది. ఇందులో సాధు సంతులు ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే ఆగమ శాస్త్రాలను పూర్తిగా వంటబట్టించుకొని జీవితాంతం దేవుడికే జీవితాన్ని అంకితం చేసిన వారు కూడా ఉన్నారు. వీరంతా తమ శాకాహార జీవితం ఒక అద్భుతమని, దేవుడి ప్రసాదితమని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు వారంతా దిగులు పడేలా ప్రకటన ఉంది. అది టీడీపీ కూటమి నుంచి వచ్చింది. తాము విన్నది తప్పు కావాలని, అలా జరిగి ఉండకూడదని వారు 1కి 1000 సార్లు మొక్కుకున్నా అది నిజమని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఒక్కసారి తప్పు కాదు, ఏకంగా 5 ఏళ్లు ఇదే తీరుగా కొనసాగుతోంది. దానికి ఆధారం ఏంటి అంటే జూలై 6, జూలై 12న వచ్చిన 4 నెయ్యి ట్యాంకర్లలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని నివేదికలు వచ్చాయి. ఇదే తీరుగా 5 ఏళ్లు జరిగి ఉండొచ్చని, ఎందుకంటే క్వాలిటీ టెస్ట్ అన్నది వైసీపీ ప్రభుత్వం అప్పట్లో సరిగ్గా చేయించలేదని అంటోంది. ఇక చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పిన మాటలు వింటే శాకాహారుల వ్రతం అంతా పూర్తిగా గంగపాలే అనిపించక మానదు. అదేంటి అంటే 4 ట్యాంకర్ల నెయ్యిని NDDB ల్యాబ్కు పంపిస్తే వచ్చిన రిపోర్టుల్లో ఏకంగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి నెయ్యిలో కలిసినట్లుగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. అంటే గడిచిన 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో ఒక్కసారి అయినా తిరుపతి వెళ్ళి లడ్డూ తిన్నవారు తెలియకుండా వీటిని కూడా స్వీకరించారు అన్నదే దీని వెనుక ఉన్న అర్థం అని అంటున్నారు. మరి ఇలా ఇన్ని రకాల కొవ్వు కలిసిపోయిన దాన్ని తిన్నవారు అంతా శాకాహారులు ఎలా అవుతారు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అయితే ఇక్కడ చర్చ అంతా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన టెస్టులలో ఇలా తేలింది. కాబట్టి గతంలో జరిగి ఉండొచ్చు అన్నది అంచనాల మేరకి. మరి దీని మీద ఆధారాలు అయితే లేనే లేవు అంటున్నారు. ఎందుకంటే ఆ లడ్డూలు లేవు, ఆ తయారీ లేదు, ఆ నెయ్యి లేదు. అదంతా ఇప్పుడు ఎక్కడా కనిపించదు. మరి సిట్ విచారణలో ఆయన గతంలో ఏం జరిగింది అన్నది ఎంతో కొంత ఆధార సహితంగా వివరాలు బయటకు తెస్తే ఓకే. లేకపోతే మాత్రం అంచనాలు, అనుమానాల మధ్య దేశంలోని శాకాహారులంతా మటాష్ అని అనుకోవాల్సి ఉంటుంది అని విశ్లేషిస్తున్నారు. సో ఇదంతా పిటిగానే చూడాల్సి ఉంది. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.